ప్రార్థనా శక్తి. దేవునితో మన బంధం. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో ప్రార్థన అనేది కేవలం ఒక తంతు కాదు. అది మన సృష్టికర్తతో మనము జరిపే మధురమైన సంభాషణ. మన ప్రార్థనలకు దేవుడు ఆలకించి జవాబివ్వడానికి బైబిలు మనకు అద్భుతమైన మార్గాలను, సూత్రాలను బోధిస్తోంది. వాటిని మనమిప్పుడు పరిశీలిద్దాం. 1. దేవునిలో నిలిచియుండడం యొక్క ప్రాముఖ్యత. మీరు నాలో యేసులో నిలిచియుండి, నా మాటలు మీలో నిలిచియుండినట్లయితే మీకు ఏది ఇష్టమో మీరు అడగవచ్చు, అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని చిత్తానికి అనుగుణంగా మనం ఆయనలో ఉన్నప్పుడు, ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం అడిగేది తప్పక నెరవేరుతుంది. 2. యేసు నామమున అడగడం. యేసుక్రీస్తు నామమును బట్టి మీరు నన్ను ఏమి అడిగినా నేను దానిని చేస్తాను. ప్రార్థనలో అత్యంత శక్తివంతమైన అంశమిదే. మనం అడిగే ప్రతిదానిని ఆయన నామమును బట్టి అడిగినప్పుడు ఆయన మన ప్రార్థనలకు జవాబివ్వడానికి సంతోషిస్తారు. 3. నిలకడగా అడగడం. వెదకడం, తట్టడం. అడగండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, అప్పుడు మీకు దొరుకుతుంది. తట్టండి, అప్పుడు మీకు తీయబడుతుంది. ఎందుకంటే అడుగు ప్రతివాడు పొందుతాడు, వెదకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి బహుమతులివ్వడం తెలిసినప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను దయచేస్తాడు. దేవుడు మనపట్ల ఎంత ప్రేమతో శ్రద్ధతో ఉన్నారో ఇది స్పష్టంగా తెలియచేస్తుంది. 4. విధేయత యొక్క శక్తి. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేస్తూ ఉన్నట్లయితే మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు లభిస్తుంది. మన జీవితం దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడే మన ప్రార్థనలు ఆయన సింహాసనాన్ని చేరుకుంటాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మనకున్న ఆసక్తి మన ప్రార్థనల జవాబులకు కీలకం. 5. విశ్వాసం యొక్క గొప్పతనం. అడుగు ప్రతివాడు ఏమాత్రము సందేహించక విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు గాలిచేత రేపబడి ఎగిరిపడే సముద్రపు తరంగాలను పోలి ఉంటాడు. అటువంటి వ్యక్తి ప్రభువు వలన ఏమైనా పొందుతానని తలంచకూడదు. దేవుడు మనకు జవాబిస్తాడని సంపూర్ణంగా నమ్మడమే విశ్వాసం. అంతేకాక ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినన్నిటినీ పొందియున్నామని నమ్మండి, అప్పుడవి మీకు కలుగుతాయని యేసు చెప్పారు. విశ్వాసంతో అడగడమంటే జవాబు రాకముందే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. 6. పవిత్రమైన చేతులు, నిస్సందేహమైన హృదయం. ప్రతిచోట పురుషులు కోపము, సంశయము లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ప్రార్థనకు సిద్ధపడే ముందు మన మనస్సులు శాంతిగా, మన హృదయాలు శుద్ధంగా ఉండాలి. కోపం, అనుమానాలు మన ప్రార్థనలకు అడ్డుగా నిలుస్తాయి. 7. రోగుల కొరకు ప్రార్థన. మీలో ఎవరైనా రోగిగా ఉంటే వారు సంఘపు పెద్దలను పిలిపించాలి. వారు ప్రభునామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఈ ప్రార్థన కేవలం మన శారీరక స్వస్థతకే కాదు, మన ఆత్మకు కూడా స్వస్థతను తెస్తుంది. 8. నిరంతర మొర. దేవుడు తాను ఏర్పరచుకొనినవారు పగలు రాత్రి తనను గూర్చి మొట్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. దేవుని దగ్గర మన సమస్యలను నిరంతరంగా ఓపికతో చెప్పుకోవడం అవసరం. 9. మన ప్రభువు మనకు సమీపంగా ఉన్నారు. తనకు నిజముగా మొరపెట్టువారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రార్థించేవారిని ఆయన రక్షించకుండా ఉండేటట్లు యెహోవా హస్తం కురచకాలేదు, వినకుండా ఉండేటట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంతేకాదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశారు. ప్రియమైన వారలారా, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని అనుదినము ఆనందించడం మనకు లభించిన గొప్ప అవకాశం. మన ప్రార్థనలు నిస్సందేహంగా, విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు మనకు జవాబు తప్పక దొరుకుతుంది.